హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. త్రిబుల్ సినిమా కాదు, రీజనల్ రింగ్ రోడ్. దీని గురించి చాలా సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం. బట్ ఆచరణపూర్వకంగా చూసుకున్నట్లయితే ఎక్కడా లేదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి తెలంగాణలో ఈ మరి త్రిపురకు సంబంధించి ముందడుగులు వేసేటువంటి అవకాశం ఉందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. 30 years రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తూ ఇప్పటికీ సర్వీస్ అందిస్తున్నటువంటి వ్యక్తి అండ్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో త్రిబుల్ అంటే సినిమా కాదు, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ది. త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ గురించి ఇన్వెస్టర్స్కి బాగా త్రిబుల్ అనేది బాగా నోటెడ్, అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కానీ త్రిబుల్ గురించి మేము వినడమే కానీ ఆచరణపూర్వకంగా చూస్తే ఎక్కడా లేదు. ఎక్కడ వేసింది అక్కడే ఉంది అన్నట్టుగా గొంగలి అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ మారింది కాబట్టి తెలంగాణలో త్రిబుల్కి సంబంధించి అడుగులు ముందుకు వేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏంటి ప్రజెంట్ ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి త్రిబుల్ది? ఇది చాలా పెద్ద క్వశ్చన్, ప్రజలకి మెదడులో బాగా డౌట్ ఉన్న క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అడిగావు. కాకపోతే మీరు న్యూస్ అప్డేట్ అవుతున్నట్లేదు. న్యూస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెను మార్పులు జరిగినాయి. మీరు గత గవర్నమెంట్లో ఉన్నవి మీరు మాట్లాడుతున్నారు. సో అందుకని మీరు మీడియాలో ఉండి మీడియా తెలిసిపోతే కష్టం అమ్మ సౌజన్య గారు. అంటే రియల్ ఎస్టేట్ గురించి అంటే మాకు అంత నాలెడ్జ్, పొలిటికల్గా అయితే మాకు నాలెడ్జ్ ఉంది, తెలుసు. రాజకీయం ఇప్పుడు మీరు ట్రిపుల్ ఆర్ అంటే సినిమా కాదు, రీజనల్ రింగ్ రోడ్ అన్నారు. నేను ఒక ట్రిపుల్ ఆర్ చెప్తా: రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. త్రిబుల్ అంటే ఇంకొక కొత్తది త్రిబుల్ అంటే ఏమన్నాను? రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటో తెలుసా నీకు? దీనికి ఏ అర్హత అక్కర్లేదు. ఈ మూడు పనులు చేయాలంటే ఏ అర్హత అక్కర్లేదు. అవును, పాయింటే. సో ట్రిపుల్ ఆర్ నేను ఒక జేడి లక్ష్మీనారాయణ గారు మురళీమోహన్తో ఒక ఈవెంట్ చేసాం. మా మలేషియన్ గవర్నమెంట్ నన్ను ప్రొఫెసర్గా సెలెక్ట్ చేసినాడు. అక్కడ ఆయన మాట్లాడుతూ మా ఇంటి పేరు నంది, డాక్టర్ నంది రామేశ్వర. నంది వారు కొత్తదనానికి నాంది పలుకుతున్నారని ఓపెనింగ్ స్టేట్మెంట్. జేడి లక్ష్మీ తెలుసు కదా మీకు. అది మాట్లాడుతూ కొన్ని లాస్ట్లో ఏమన్నారంటే, జనాలు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మాట్లాడుతున్నారు, కొన్ని రోజులు అయితే ఎన్ఆర్ఆర్ మాట్లాడతారు అన్నారు. అంటే ఆ కాన్సెప్ట్ అలా తీసుకొచ్చాం. రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనలిజం తేవాలి, బ్రోకర్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి. బ్రోకర్ అంటే సమాజంలో ఎందుకు పనికిరాడు కాదు, బ్రోకర్ ఉంటేనే రియల్ ఎస్టేట్ అవుతుందనే లెవెల్కి 11,000 మందిని ట్రైన్ చేశాను. 11,000 మంది ట్రాన్సాక్షన్ చేసాం. ప్రాపర్టీ ఓనర్స్ 1,00,000 మందిని ట్రైన్ చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నాం. అదే రియల్టర్ ఆక్సిజన్ చేసే పని. సో రియల్టర్ ఆక్సిజన్లో 2-3 డివిజన్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఒకటి ఉంటుంది, ట్రైనింగ్ సెల్ ఒకటి ఉంది, మెంటరింగ్ సెల్ ఒకటి ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఒకటి, అట్లా రకరకాలు 6 డివిజన్లు పెట్టి మెయింటైన్ చేస్తున్నాం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ట్రిపుల్ ఆర్ అనేది మీరు చెప్పింది ధోని నాలుగన్నా మొదట్లో కొద్ది స్లోగానే అడుగులేసింది. ఎందుకంటే గత గవర్నమెంట్ మీరు చూసుకుంటే ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలు పక్కన పెట్టి స్టేట్ కోసం పగ లేదా ద్వేషం, కక్షలు తీసేసి ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఒక ఫస్ట్ టర్మ్లో బాగున్న, సెకండ్ టర్మ్లో నాకు ఉన్నప్పుడు కొద్దిపాటు నాలెడ్జ్లో వరకు ఏమైందంటే టర్మ్స్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వర్ నాట్ గుడ్. ఒకసారి మీకు నాకు ఫైట్ అయింది అనుకోండి, నా మొక్క మీరు చూడరు, మీ మొక్క నేను చూడను. వచ్చే నిధులు రావు, వచ్చే పనులు చావు, వచ్చే అప్రూవల్స్ రావు. సో దాని మీద కొద్దిగా జాబ్ అంటే లేట్ అయ్యింది కొద్దిగా. బట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చూసినట్టే ఫస్ట్ ఆయన వెళ్ళగానే ఫస్ట్ వీక్లోనే, సెకండ్ వీక్లోనే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, ఇంకా కన్సర్న్ మినిస్టర్స్ అందరినీ కలిసి ట్రిపుల్ ఆర్కి ఉన్న ప్రాబ్లం ఏముందంటే వాళ్ళు ఎవరు మెయింటైన్ చేయాలి రూట్స్ అనేది ఒక డిస్ప్యూట్లో ఆగిపోయింది. యూటిలిటీస్ అంటుంది. ఓకే. సో స్టేట్ అంటది గవర్నమెంట్ సెంట్రల్ చేయమని, సెంట్రల్ అంటది స్టేట్ చేయమని. సో అది ఫైనల్గా అయితే మనమే చేస్తామని ఒప్పుకున్నాం. దాని తర్వాత 10,000 కోట్ల దాకా నిధులు శాంక్షన్ అని, ప్లస్ రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్ ఆర్ని నేషనల్ హైవే స్టేటస్లో రిక్వెస్ట్ చేశారు. దాన్ని కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. మోస్ట్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ల్యాండ్ పూలింగ్ అనేది ఆల్మోస్ట్ 50% అయిపోయింది ఒక పార్ట్కి. మొత్తం ట్రిపుల్ ఆర్ అనేది 332 కిలోమీటర్ సర్కిల్. మీరు ఓఆర్ఆర్ 165 కిలోమీటర్, దానికి డబుల్ 330. అది ట్రిపుల్ ఆర్. సో ట్రిపుల్ ఆర్ మనం మెయిన్ పాయింట్ చెప్పుకున్న చౌటుప్పల్, అటు షాద్నగర్, ఇటు సంగారెడ్డి, ఇవన్నీ పాయింట్లు టచ్ అయ్యే ట్రిపుల్ ఆర్ రోడ్ అవుతుంది. ఓకే. సో దాని వెనకాల ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్టేట్ బార్డర్ నుండి సిటీలోకి రావడానికి ఈరోజు 4-5 గంటలు పడుతుంది. తెలంగాణ స్టేట్ బార్డర్ నుండి ఎనీ బార్డర్ టు సెంటర్ ఆఫ్ ద సిటీ. అది ట్రిపుల్ ఆర్ కనుక కనెక్ట్ అయ్యి ఆపరేషన్ స్టార్ట్ అయితే
1.5 to 2 అవర్స్లో వచ్చేస్తుంది ఎనీవేర్ ఫ్రమ్ ది తెలంగాణ. మన ట్రయాంగిల్లో ఉంటుంది, మీరు చూస్తే ట్రయాంగిల్. ఆంధ్ర అంటే ఇలా వెళ్ళిపోయింది. మన తెలంగాణ జియోగ్రఫీ చూసుంటే ఒక ట్రయాంగిల్ బిట్లా ఉంటుంది, మీరు చూసే ఉంటారు మీరు. సో ఏ మూల నుండి స్టార్ట్ చేసినా మనకి 1.5 to 2 అవర్స్ సిటీలో ఉండాలి, అది ప్లాన్. అది RRR అయితేనే సాధ్యం. ఓఆర్ఆర్ అయిన తర్వాత కొద్దిగా విసురుబాటు వచ్చింది, RRR అయ్యి మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో రెండోది, మన దాని కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ టెండర్స్ పిలవని, ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి కాబట్టి ఆ ప్రాసెస్ మిగతా ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ చేసుకోండి. ల్యాండ్ పూలింగ్ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్, ఎందుకంటే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పురు. చర్చలు ఉంటాయి, మాస్టర్లు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, ఇవన్నీ అబ్జెక్షన్లు ఉంటాయి. మీకు తెలుసుగా రోడ్డు మీద అన్ని ఒక్కోసారి మెట్రోని కూడా ఇలా మారుస్తారు ఒకళ్ళు ఒప్పుకోకపోతే, సెంటిమెంటల్ ఇష్యూస్. సో ల్యాండ్ పూలింగ్లో కొన్ని ఛాలెంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. అది నాకు తెలిసి 50-60% అయిపోయింది. మేబీ నెక్స్ట్ 1 yearలో మిగతా ల్యాండ్ కూడా పూల్ చేసేస్తారు. అది చేసి కాంట్రాక్ట్ ఇష్యూ చేయమన్నారు. కాంట్రాక్ట్స్ కూడా ఏం చేస్తారు, ఒకటికే ఇవ్వకుండా సబ్ డివైడ్ చేస్తే ఒకేసారి ప్యారలల్గా వారు. ఇప్పుడు ఈ సర్కిల్ ఉందనుకోండి, ఒక 5 ఇస్తే 5 ముక్కలు చేస్తారు. మీకు ఒక్కరికి ఇచ్చామనుకోండి, మీరు అది యూ మే టేక్ 10 years. సో అదొక ప్లాన్ చేస్తున్నారు. ఓకే. సో ఈ రోడ్డు వర్క్ నాకు తెలిసి 3 years అని చెప్పారు గవర్నమెంట్, బట్ 3 years నాకు డౌటే కానీ, బట్ 4 to 5 years కంప్లీట్ అయ్యే అవకాశాలు నిజంగా వాళ్ళన్న ఒక కొత్త గవర్నమెంట్ అన్న మాటల ప్రకారం చూసుకుంటే సెంట్రల్లో తాల్మేల్ బాగుంది కాబట్టి, అంటే వీళ్ళకి రావాల్సిన కాంగ్రెస్ బీజేపీ అని పక్కన పెట్టి వీళ్ళు స్టేట్కి రావాల్సిన ఏమేమి నిధులు ఉన్నాయి, ఏమేమి మనం బైఫర్కేషన్ అయినా ఉన్నాయి, అవన్నీ కూడా అడిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. సో RRR కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి రేట్లు, సిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ 80%-90% కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోయాం. RRR స్టార్ట్ అయింది అనుకోండి, RRRకి అటు 5 కిలోమీటర్ ఇటు 5 కిలోమీటర్ మొత్తం ఈ లోపల ఏమవుతుంది, 5 సంవత్సరాలు శాటిలైట్ టౌన్షిప్స్ 12-15 వస్తున్నాయి సర్కిల్ చుట్టూ. ఫార్మా క్లస్టర్స్ అవి వస్తున్నాయి. ఇవి వచ్చాయంటే మిగతావన్నీ రికవరెంట్ హాస్పిటల్, కాలేజీలు, స్కూల్స్, ఇంకా నిత్యావసరాలు, సూపర్ మార్కెట్స్ అన్నీ వచ్చేయాలి కదా. ఇప్పుడు మీరు ఒకప్పుడు చూసుకుంటే, మీరు చిన్నప్పుడు మీరు పుట్టినప్పుడు మనకి హైదరాబాద్ అంటే అబిడ్స్, బేగంపేట తెలుసు, కోటి. అబిడ్స్, కోటి అంటే షాపింగ్, అవునా కదా. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అబిడ్స్, కోటి? 90% పడిపోయింది. ఎందుకంటే కుక్కడపల్లి వేరు, గచ్చిబౌలి వేరు, కుషాయిగూడ వేరు, దిల్సుఖ్ నగర్ వేరు. ఏమంటే అక్కడికి వెళ్తే అన్ని షాపులు అక్కడ ఉంటాయి చూసుకుంటే. సో దిల్సుఖ్ నగర్ రోడ్ ఇక్కడ రాడు, ఇక్కడ రోడ్ అక్కడ వెళ్ళడం. అదేవిధంగా సెటిలైట్ టౌన్షిప్ పడితే అక్కడ ఒక 2,000-3,000 ఎకరాల్లో పడితే ఆ పబ్లిక్ అందరికి కావాల్సిన నిత్యావసరాలన్నీ ఉంటాయి కదా. ఇవి చూసుకొని ద రోడ్ RRR గోయింగ్ టు హ్యావ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్. అండ్ యాజ్ ఆఫ్ నో అఫోర్డబిలిటీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ కొనుక్కోలేకపోతారో మెయిన్ సిటీలో అక్కడ కొనుక్కోవచ్చు. లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టేట్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారు. అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈస్ అర్బన్ ఏరియా, సిటీస్ మధ్య నుండి అప్ టు ఓఆర్ఆర్. తర్వాత ఓఆర్ఆర్ టు RRR ఈజ్ సబర్బన్ ఏరియా. అండ్ RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా. అంచెలంచెలుగా ఇది గోయింగ్ టు డెవలప్. అండ్ మెగా ప్లాన్ అనేది అంతమంది హైదరాబాద్ చేసాం, ఇప్పుడు తెలంగాణ స్టేట్కి 2050, అంతమంది 2008లో 2031 మెగా ప్లాన్ అని చేసాం హైదరాబాద్కి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ అనే వర్డ్ తీసి తెలంగాణ పెట్టారు, అంటే మొత్తం తెలంగాణ డెవలప్ అవ్వాలి. సో ఇది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ నోట్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నందరామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ.